ఏంటి సంగతులు? బాగున్నారా? బాగున్నా అన్న. పొలాలు చూపిస్తా అంటే అలా తిరుగుతున్నాం అన్నతో పాటు. మనోడు చాలా దూరం నుంచి వచ్చాడు మనని కలవడానికి. నిజామాబాద్ వచ్చేసాం. ఏంటి సంగతులు? అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే నేను నిజామాబాద్ వచ్చా, ఎందుకంటే B2 బాంబర్ నిజామాబాద్లో ల్యాండ్ అయిందని తెలుసుకున్నా. దానికోసం మనం వచ్చాం. B2 బాంబర్ అంటే ఎవరు అనుకుంటున్నారు? శివన్నను చూడడానికే మనం వచ్చాం. ఇక్కడి నుంచి కొంచెం మనం దూరం వెళ్తే బస్ స్టాప్ అయితే వస్తుంది. బస్ స్టాప్ నుంచి మనం బాన్స్వాడ బస్ ఎక్కుదాం. ఓకే. నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎడమవైపు కొంచెం ఒక 5 నిమిషాలు నడిస్తే చాలు మనకి నిజామాబాద్ బస్ స్టాండ్ అయితే వస్తుంది. నిజామాబాద్ బస్ స్టాండ్లో ఉన్నాం. ఈ బస్సు ఇప్పుడు బాన్స్వాడ వెళ్తుంది. బాన్స్వాడ అంటే చూడండి మీరు, వయా వర్ని వెళ్తుంది బస్సు, మీరు చూడవచ్చు. ఈ బస్సు ఇప్పుడు ఎక్కుదాం. ప్రజెంట్ బస్సులో ఉన్నా. వర్ని వెళ్ళడానికి 40 మినిట్స్ పడుతుందంట. ఇకపోతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ రాక్షసాలజీ అండ్ బుల్లెట్ ప్రూఫ్ మైండ్ సెట్ని మనం కలవడానికి వెళ్తున్నాం కాబట్టి మన మైండ్ కూడా బుల్లెట్ ప్రూఫ్లా చేసుకొని వెళ్ళాలి. కలవచ్చు, కలవకపోవచ్చు, నాకు తెలీదు. నేనైతే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నా, చూద్దాం. బస్ అయితే స్టార్ట్ అయింది. ప్రజెంట్ వర్ని బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. మనం అన్న వాళ్ళ ఇంటికి ఇక్కడి నుంచి కొంచెం దూరంలో ఉంది, వెళ్దాం మనం. ఓకే. ప్రజెంట్ ఆటోలో ఉన్నా, అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. కాసేపట్లో మనం అన్న వాళ్ళ ఇంటికి చేరుకోబోతున్నాం. ఓకే. మేమైతే అన్న వాళ్ళ ఊరికైతే వచ్చేసాం. జస్ట్ ఒక 2 నిమిషాల వాకింగ్ అంతే. ఇదే అన్న వాళ్ళ ఇల్లు. చూద్దాం, ఉన్నారా లేదు తెలియదు మనకైతే. శివన్న వాళ్ళ ఇంటికైతే మనం వచ్చేసాం ఇప్పుడే. ఇదే శివన్న వాళ్ళ ఇల్లు, చూస్తున్నారు కదా. అసలు శివన్న వాళ్ళ ఇల్లు నాకు ఎలా తెలుసు అంటే, శివన్న తన వీడియోలో చెప్పిన సమాచారాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ChatGPTలో ఇచ్చా. అంటే కూనిపుర విలేజ్ ఎక్కడుంది, కూనిపుర విలేజ్ నుంచి 10 నిమిషాల దగ్గరలో ఏ ఊర్లు ఉన్నాయి, బొప్పారావు కాలువ ఏ విలేజ్ గుండా పోతుంది, ఇలా అన్నీ ఇచ్చిందాక అది 80% వరకు కూడా చెప్పింది ChatGPTది. మిగతాది గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి చేశా. మొత్తానికి అన్న ఇల్లునైతే కనిపెట్టేశా. అప్పుడు నేను వచ్చేసా. అన్న ఇంట్లోనే ఉన్నాడంట ఈరోజు, తెలియదు మరేంటో. నిజామాబాద్లో దిగాక టిఫిన్ చేశా అని చెప్పినా కూడా అన్న టిఫిన్ చేయాల్సిందే అని చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది. అన్న వాళ్ళ వైఫ్ కూడా తిని వెళ్ళండి అని చెప్పడం చాలా మంచిగా అనిపించింది. కాదు, మండేనమ్మా, మండే నాకెందుకు. శివన్నని కలవడానికి వచ్చాను కదా. శివన్న తన పొలాలకు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు పొలాలకు వెళ్తున్నాం శివన్నతో పాటు. B2 బాంబర్ బుల్లెట్ మీద ఎక్కితే ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడే శివన్న పొలాలకు వచ్చాం. శివన్న వాళ్ళ తమ్ముడు కొడుకు అబ్బాయి బుల్లెట్ వేసుకొని వచ్చాం. శివన్న మంచిగా ఆడుకుంటున్నాడు అబ్బాయితో. లేదు, కొంచెం అయిన తర్వాత వచ్చింది. అయ్యో, తడిచిపోయినాయా? హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రాక్షసాలజీ గురువు దగ్గరికి వచ్చాం. అన్న ఏంటి సంగతులు? బాగున్నారా? బాగున్నా అన్న. పొలాలు చూపిస్తా అంటే అలా తిరుగుతున్నాం అన్నతో పాటు. మనోడు చాలా దూరం నుంచి వచ్చాడు మనని కలవడానికి. అన్నని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. అన్న, B2 బాంబర్ అంటే ఎందుకు అంత ఇష్టం అన్న?
B2 బాంబర్ ఇష్టము అంటే అది స్టెల్త్ మోడ్లో ఉంటుంది. ఎంత బలమైనది కాదు, ఎంత సీక్రెట్గా ఉంటే అంత ఈరోజు రియల్ స్ట్రెంగ్త్ అనేది స్టెల్త్లో ఉంటుంది. అందుకని B2 అంటే ఇష్టం. శివన్న, యూట్యూబ్కి ఏదైనా సజెషన్స్ ఇవ్వచ్చు కదా నాకు? సజెషన్స్ ఇవ్వటం అనేది మన దగ్గర ఉండదు. మనకి నచ్చినట్టు చేసుకుంటే వెళ్ళిపోవటమే. రఫ్ అండ్ టఫ్ బ్యాచ్ అంటే అదే. ఇంకొక క్వశ్చన్, శాండీ అన్నకి మీకు పరిచయం ఎట్లా అన్న? శాండీ నేను మాస్టర్స్ చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్, యుఎస్లో. ఓకే, కలిసి చదువుకున్నాం, అలా ఫ్రెండ్స్ అనమాట. ఓకే ఓకే. పొలాలన్నీ చూసేసాం. అన్నతో కాసేపు మాట్లాడా. శివన్న, బుల్లెట్ ప్రూఫ్ మైండ్ సెట్ ఎలా డెవలప్ చేసుకోవాలి? ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు, అంతే. అనవసరంగా ఆలోచించే కొద్దీ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఏం ఆలోచించకూడదు, మనకు నచ్చిన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దట్ ఈస్ బుల్లెట్ ప్రూఫ్ మైండ్ సెట్. ఓకే అన్న, మళ్ళీ కలుద్దాం ఎప్పుడైనా. సరే, బాయ్ అన్న. బాయ్. ఓకే. శివన్నకి బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు ఆగు తమ్ముడు అని అన్నాడు. ఆగు తమ్ముడు అని అనగానే నాకు అర్థం కాలేదు. ఇంట్లోకి వెళ్ళి ఈ బ్లాక్ కలర్ బాక్స్ తీసుకొచ్చాడు. నాకు అర్థమైంది అప్పుడు. శివన్న నాకు ఇచ్చిన వాచ్ ఇదే, మీరు చూడవచ్చు. ఇది వారంటీ కార్డు. ఇది ఓపెన్ చేస్తా చూడండి. మనం చూసుకుంటే వాచ్ శివన్ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు వాచ్. ఇంత దూరం నుంచి వచ్చావు కదా అని చెప్పి, అండ్ చాలా మంచిగా ఫీల్ అయ్యాడు అన్న. నాకు కూడా వాచ్ ఇచ్చినప్పుడు అయితే చాలా మంచిగా అనిపించింది. ఎనీవే, కంగారు పడాల్సిన అవసరం లేదు. వాచ్కి ఏం కాదు, ఎందుకంటే అది రాక్షసాలజీ అప్రూవ్డ్. కానివ్వండి మరి, బాయ్.